మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కొన్నిదెల కొంటెపిల్ల నిహారిక అతి తక్కువ కాలంలోనే బుల్లితెరపై యాంకరింగ్ చేసి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు అయినప్పటికీ ఆ ఇమేజ్ను పక్కన పెట్టి ఇప్పుడు వెబ్ సిరీస్ ఆవకాయ ముద్దపప్పు గేమ్ షోస్ ద్వారా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా రూపొందుతున్న ఒక మనసు చిత్రం ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై నిహారిక వల్ల భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మెగా డాటర్ ఏ మేరకు హీరోయిన్గా నిలదొక్కుంటుందోనని ఆసక్తి అందరిలో ఉంది. ఇది ఇలా ఉంటే ఇటీవల నిహారిక ఓ లైవ్ చాట్లో పాల్గొంది. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు కొంచెం కొంటెగా కొంచెం గడుసుగా సమాధానాలు ఇచ్చి మెగా డాటర్ చాలా తెలివైన పిల్ల అనుకునేలా చేసింది. ఈ లైవ్ చాట్లో ఎవరితో నటించాలని ఉంది అని ఒక ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది నిహారిక. అందులో భాగంగా చరణ్ అన్నయ్య, వరుణ్ అన్నయ్య సినిమాల్లో కీలక పాత్రలు చేసే అవకాశం ఇస్తే నటిస్తాను, పెదనాన్న 150 చిత్రంలో నటించే అవకాశం వస్తే అంతకంటే కావాల్సిందేముంది అని చెప్పేసింది. ఇక పవన్ బాబాయ్ నాన్నగారి సినిమాల్లో కూడా నటిస్తానని వెల్లడించింది. ఇకపోతే హీరోయిన్గా అంటే మాత్రం కొంచెం సేపు ఆలోచించి తన మనసులోని మాట బయటపెట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే ఓకే అని చెప్పింది. ఆ తర్వాత నవమన్మధుడు, అక్కినేని వారసుడు, అఖిల్ సరసన హీరోయిన్గా ఛాన్స్ వస్తే పక్కాగా నటిస్తానంటోంది. ఈ మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ మెగా డాటర్ ఎప్పుడు అక్కినేని అఖిల్తో రొమాన్స్ చేస్తుందని చూడాలంటున్నారు నెటిజన్లు. ఇంకా కొంతమంది అయితే ఈ ఇద్దరి జంట సూపర్గా ఉంటుందని చెప్తున్నారు. మరి నిహారిక తన మనసులో మాటకు అఖిల్ ఓకే చెప్పి వెండితెరపై జంటగా నటిస్తారో లేదో వేచి చూడాలి మరి.